ఒకటి స్ట్రైట్ గా అడుగుతాను, మీరు కూడా ఇలానే అనుకుంటున్నారా? స్టెరాయిడ్స్ లేకుండా అసలు బాడీనే బిల్డ్ చేయలేము, అసలు మనం స్టేజ్ పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వలేము. మీరు కూడా ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ లో చూసి మీకు కూడా ఈ డౌట్ అనేది వచ్చే ఉంటుంది. ఈ వీడియో చివరి వరకు నువ్వు చూసినట్లయితే మీ డౌట్స్ ఆల్మోస్ట్ అన్ని క్లియర్ అయిపోతాయి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరైతే మధు. నేను ఒక 2.5 years నుంచి కూడా జిమ్ చేస్తున్నా, అది కూడా న్యాచురల్ గా, ఓన్లీ డైట్ అండ్ సప్లిమెంట్స్ తోనే. నేనైతే ఒక మిస్టర్ ఆంధ్ర కాంపిటీషన్స్ చాలా అటెంప్ట్ చేశాను, అది కూడా ఎలాంటి ఎనబాలిక్స్ యూజ్ చేయకుండా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను. మనకి కూడా మంచి పొజిషన్ అయితే వచ్చాము, మనకి ఎలాంటి డిసప్పాయింట్ లేదు. నేను చేసిన న్యాచురల్ కి చాలా బెస్ట్ పొజిషన్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఈ వీడియో చూడడం ద్వారా మీకు ఏమేం క్లియర్ అవుతాయి అంటే, మీకు న్యాచురల్ గా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చా లేదా, ఆల్మోస్ట్ అన్ని డౌట్స్ అనేవి కూడా క్లియర్ అయిపోతాయి. మరి వీడియోని అయితే ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకు. ఈ వీడియోలో అయితే నేను ఎలాంటి మోటివేషన్ ఇవ్వను, ఎలాంటి ఫేక్ హోప్స్ ఇవ్వను, ఓన్లీ చెప్పేది ఒకటే, నిజం మాత్రమే చెప్తాను. న్యాచురల్ బాడీ బిల్డింగ్ అనేది పాసిబులా, అసలు ట్రూత్ ఏంటి, అసలు మీకు ఈ డౌట్ అనేది ఎందుకు వస్తుంది? మనం డైలీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాం, సడన్ గా ఒక రీల్ వస్తుంది, ఏమని 6 months ట్రాన్స్ఫర్మేషన్, 3 months ట్రాన్స్ఫర్మేషన్, 1 month ట్రాన్స్ఫర్మేషన్, ఫుల్ మస్కులర్, యాప్స్ కండిషన్ మంచి విజిబుల్, ఫుల్ కట్స్ ఉండి, ఫుల్ గా వెయిన్స్ ఉండి మనకు ఆ మస్కులర్ బాడీని అయితే చూపిస్తారు. కాకపోతే మీరు చేసే మిస్టేక్ ఏంటి అంటే, ఏమనుకుంటారు, న్యాచురలా స్టెరాయిడ్సా అని. మీరు అప్పుడు అనుకుంటారు, ఇంత వెయిన్స్ వచ్చేసాయి, ఇంత మస్కులర్ ఉందని చెప్పి, న్యాచురల్ కాదు, ఖచ్చితంగా స్టెరాయిడ్సే. మీరు అనుకున్నది కరెక్టే, స్టెరాయిడ్సే. కాకపోతే అందరినీ కూడా స్టెరాయిడ్స్ కేటగిరీలోకి తోసేయడం అనేది అసలు కరెక్ట్ కాదు. అందుకే మీకు ఆ కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. ఫస్ట్ ఒక విషయాన్ని క్లియర్ గా అయితే తెలుసుకుందాం. అసలు మీకు బాడీ అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? 6 months లో అయితే ఒక హీరో లెవెల్ బాడీని అయితే అచీవ్ చేసేయాలి, ఒక 1 year కి అయితే ఒక కాంపిటీషన్ లెవెల్ షేప్స్ అయితే వచ్చేయాలి, ఇయర్ అంతా కూడా యాప్స్ అనేవి విజిబుల్ గా అయిపోవాలి. ఇలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటే మాత్రం న్యాచురల్ బాడీ బిల్డింగ్ అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు మెయిన్ పాయింట్ కి వస్తే, మనకి బాడీ బిల్డింగ్ న్యాచురల్ గా పాసిబుల్ అంటే ఎస్ పాసిబుల్, కానీ ఒక కండిషన్ ఉంది. మీ ఎక్స్పెక్టేషన్స్ అనేవి రానీ కాల్మన్ లెవెల్లో పెట్టుకోకండి, ఒక నార్మల్ లెవెల్లో పెట్టుకోండి. న్యాచురల్ గా బాడీ బిల్డింగ్ చేయడం అనేది పాసిబుల్లే. మనం ఇప్పుడు న్యాచురల్ గా బాడీ బిల్డింగ్ చేస్తూ ఉంటే మనకి ఎలా ఉంటుంది అనేది నా ఎక్స్పీరియన్స్ చెప్తాను, క్లియర్ గా విను. మన ప్రోగ్రెస్ అయితే చాలా స్లోగా ఉంటది, ఒక కొన్ని మంత్స్ వరకు నీకు చేంజే కనిపించదు. నాకైతే ఎగ్జాంపుల్ గా ఒక 6 to 8 months వరకు నేను ఎంత బేభత్సంగా వర్కౌట్ చేసినా సరే నాకు చేంజే కనిపించలేదు. నెక్స్ట్ మనకి స్ట్రెంగ్త్ అనేది చాలా బేభత్సంగా పెరుగుతుంది, అదే ఎప్పుడు నువ్వు ప్రాపర్ డైట్ ఫాలో అవుతాయి. నాకైతే బేభత్సంగా ఒక 20 kgs బైసెప్ అయితే ఒక 20 kgs దాకా కొట్టేవాడిని. ఎలా కొట్టేవాడిని అంటే ఇంకా బేభత్సంగా వర్కౌట్ చేసేవాడిని, ఆ లెవెల్లో స్ట్రెంగ్త్ పెరిగిపోయేది. కానీ మనకి ఒక ట్రాన్స్ఫర్మేషన్, ఒక బాడీ రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే కొంచెం టైం పడుతుంది. మనకి స్టార్టింగ్ లో అన్నీ బాగానే ఉంటాయి, కానీ మన రిజల్ట్ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఈ టైంలోని చాలా మంది రిజల్ట్ రావట్లేదని చెప్పి ఏం చేస్తారు, అరే న్యాచురల్ బాడీ బిల్డింగ్ అనేది పాసిబులే కాదు, వాడికి ముందు పేషెన్స్ ఉండదు, కన్సిస్టెన్సీ ఉండదు, ఏ డైట్ ఫాలో అవడు, ఏ వర్కౌట్స్ చేస్తున్నాడో వాడికే తెలియదు. వాడు చెప్తాడు ఏమని, అరే న్యాచురల్ బాడీ బిల్డింగ్ అనేది పాసిబులే కాదు అని. ఓకే, మీకు ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. న్యాచురల్ బాడీ బిల్డింగ్ అంటే కొంచెం టైం పడుతుంది, అప్పుడు దాకా కొంచెం వెయిట్ చేయాలి, ప్రతిదీ కన్సిస్టెన్సీ, ప్రతిదీ డైట్ ఆల్మోస్ట్ అన్నీ ఉండాలి. ఓకేనా? ఇంకొక మెయిన్ మిస్టేక్ ఏంటి అంటే, ప్రతి ఒక్కడు జిమ్ లో చేసేది ఏంటి అంటే, ఇప్పుడు నన్నే తీసుకుంటారు ఎగ్జాంపుల్ గా, నన్ను తీసుకొని అరే మనోడికి ఒక 1 year లో ఒక బేసిక్ అచీవ్మెంట్ చేశాడు, ఒక బేసిక్ బాడీని ట్రాన్స్ఫర్మేషన్ చేశాడు అనేది. కానీ నేను ఆ 1 year లో ఎంత కష్టపడ్డాను, ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశాను, ఎంత డైట్ ఫాలో అయ్యాను, ఎంత ఇన్వెస్ట్ చేశాను డైట్ కి, తర్వాత ఎలా వర్కౌట్ చేశాను, ఎన్ని అవర్స్ జిమ్ లో టైం స్పెండ్ చేశాను అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ గా రఫ్ గా చెప్తాను, ఒక 3 hours జిమ్ లో టైం స్పెండ్ చేశాను అనుకో, మనోడు వచ్చి ఒక అరగంటలో వర్కౌట్ చేసేసి ఒక సంవత్సరం తర్వాత చూసుకుంటే రిజల్ట్ ఉంటుందా అంటే ఉండదు. ఇప్పుడు ఎవరితో కూడా కంపారిజన్ అనేది చేసుకోకు. మెయిన్ టాపిక్ ఏంటి అంటే, నీకు కన్సిస్టెన్సీ ఉండాలి, తర్వాత ప్రాపర్ డైట్ ఫాలో అవ్వాలి. ఇవన్నీ కూడా ఎప్పుడైతే నీకు కన్సిస్టెన్సీగా ఉంటాయో అప్పుడు నీకు రిజల్ట్ ఉంటుంది. నేను చెప్పేది ఏంటి అంటే, ఎవరితో కూడా కంపారిజన్ చేసుకోకు, నీతో నువ్వు కంపేర్ చేసుకో. ఈ రోజు ఎలా ఉన్నావు, రేపు ఎలా చేంజ్ అయ్యావు అనేది కంపారిజన్ చేసుకో. ఇప్పుడు న్యాచురల్ బాడీ బిల్డింగ్ చేయాలంటే మనకి మెయిన్ గా ఏమేమి చేయాలనేది క్లియర్ గా చెప్తాను, క్లియర్ గా విను. ఫస్ట్ మనకి మెయిన్ గా వర్కౌట్ విషయానికి వస్తే, నువ్వు హెవీ వెయిట్ అండ్ ఇగో లిఫ్టింగ్ అనేది ఫస్ట్ తీసి పక్కన పెట్టు. నీ మైండ్ లో ఎంతెంత ఇగో ఉందో, ఎంతెంత హెవీ చేస్తేనే మజిల్ వస్తుంది అనేది అదంతా తీసి పక్కన పెట్టు. ఫస్ట్ నువ్వు బేసిక్ గా చేయాల్సింది ఏంటి, వర్కౌట్
ఫామ్ అనేది ప్రాపర్గా ఉండాలి. అప్పుడు నీకు మజిల్ అనేది పర్ఫెక్ట్గా ట్రైన్ అవుతుంది. ఇప్పుడు నువ్వు 100 kgలతోని బైసెప్ చేసేస్తానంటే అవ్వదు. ఆ లోడ్ అనేది నీకు బైసెప్ మీదకి వెళ్ళదు. ఎగ్జాంపుల్గా ఇప్పుడు నువ్వు 10 kgలు పట్టుకొని ఓన్లీ బైసెప్ మీద టార్గెట్ చేస్తూ చేసావనుకో నీకు పర్ఫెక్ట్ గ్రోత్ ఉంటుంది. మనకు కావాల్సింది ఏంటి? పర్ఫెక్ట్ ఫామ్. ఓకే, మనకి వర్కౌట్ లో మెయిన్ గా ఇది గుర్తు పెట్టుకో. సెకండ్, మనకి ఏముండాలి అంటే ప్రోటీన్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఫస్ట్ మనకి ప్రోటీన్ అంటే ఏదో డ్రగ్ ఎనబాలికే కాదు. మనకి ప్రోటీన్ అంటే న్యాచురల్ ఫుడ్స్ లో కూడా ఉంటాయి. దేంట్లో ఉంటాయి? ఎగ్స్, చికెన్, ఎక్సెట్రా సంథింగ్ చాలా ప్రోటీన్ ఫుడ్స్ ఉంటాయి. నేను దాని మీద కూడా చాలా వీడియోస్ చేశాను. ప్రోటీన్ ఎంత తీసుకోవాలి, ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి అన్నీ కూడా నేను చాలా వీడియోస్ చేశాను. అవి చూస్తే నీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, మనకి మెయిన్గా ఉండాల్సింది ఏంటి? ప్రోటీన్ ఉండాలి. అది కూడా ఒకరోజు ఉంటే సరిపోదు, కంటిన్యూగా ఉండాలి. ఈరోజు ఒక డే నుంచి అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ప్రోటీన్ తీసుకున్నాను, ఆ బస్ నాకు ఒక రిజల్ట్ వచ్చేస్తుంది అంటే రాదు. కన్సిస్టెన్సీగా ఈరోజు, రేపు, ఎల్లుండు ప్రతిరోజు ప్రోటీన్ తీసుకుంటూనే ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీ ఇంట్లో పప్పు కూర, అన్నం, కర్రీ ఇంకా నార్మల్గా అన్ని పెడతారు. దాంతోపాటు నువ్వేం ఇంక్లూడ్ చేసుకోవాలి అంటే ప్రోటీన్. అవి కూడా మెజర్మెంట్స్ ఉంటాయి. ఆ మెజర్మెంట్స్ ఎలా చేసుకోవాలనేది కూడా నేను వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ చూస్తే నీకు ఇంకా క్లియర్గా అవుతుంది. మొత్తానికి ఏంటి? ప్రోటీన్ అనేది కంపల్సరీగా ప్రతి మీల్లో కూడా యాడ్ చేసుకోవాలి. దీంతో పాటు మన వర్కౌట్ అండ్ డైట్తో పాటు మెయిన్గా ఉండాల్సిందే స్లీప్. రాత్రి నువ్వు 8 to 9 hours, మ్యాక్స్ 7 to 8, 9 ఈ మధ్యలో పడుకోవడానికి అయితే ట్రై చేయాలంటే 7 to 8 hours, అంటే 7 hours, 8 hours లేదా 9 hours ఈ మధ్యలో నీకు రెస్ట్ ఉండేటట్లు చూసుకోవాలి. అది ఎప్పుడు? నైట్ టైం మాత్రమే. నేను మధ్యాహ్నం ఒక 4 గంటలు పడుకుంటాను, రాత్రి ఒక 4 గంటలు పడుకుంటాను అంటే అవ్వదు. రాత్రి పడుకోకుండా బొమ్మలు చూసుకుంటానన్నా సరే పని అవ్వదు. ఓకేనా? మనకి మెయిన్గా కావాల్సింది ఏంటి? 7 hours లేదా 8 hours స్లీప్ అనేది కంపల్సరీ ఉండాలి. అది కూడా ఒకరోజు అంటే సరిపోదు, ప్రతిరోజు ఉంటూనే ఉండాలి. అప్పుడే నీకు పర్ఫెక్ట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఇవన్నిటితో పాటు నీ మైండ్లో గుడ్డిగా ఒక ఫిక్స్డ్గా ఒకటి గుర్తుపెట్టుకో. ఏంటి అంటే ఒక 1 year లేదా ఒక 2 years అయినా సరే అన్ని ప్రాపర్గా చేస్తానని ఫిక్స్ అవ్వు. ఫిక్స్ అయితే నీకు రిజల్ట్ ఎవ్వరు వద్దన్నా సరే రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడు? 2 years లేదా 1 year లేదా ఒక 8 months లేదా ఒక 10 months కన్సిస్టెన్సీగా ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతిదీ పిన్ టు పిన్ ఫాలో అవ్వితే నీకు రిజల్ట్ అనేది ఎవ్వడూ ఆపలేడు. రిజల్ట్ రావడం అనేది ఎవ్వడూ ఆపలేడు. ఓకేనా? నీకు క్లియర్గా అర్థమైంది కదా? మనకి న్యాచురల్గా బాడీ బిల్డింగ్ అనేది పాసిబుల్, మనకు అంతా బాగానే ఉంది. ఇప్పుడు స్టెరాయిడ్స్ గురించి ఒక మాట చెప్పాలి అంటే, స్టెరాయిడ్స్ అయితే ప్రెసెంట్ అయితే నేను ఒక 2.5 years నుంచి కూడా జిమ్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చి ఎలాంటి ఇంజెక్షన్ కానీ ఎలాంటి టాబ్లెట్స్ కానీ వాడలేదు. ఓకే, ఇప్పుడు ఫ్యూచర్లో నేను ఏదైనా యూజ్ చేసే ఛాన్స్ ఉందా అంటే ఏమో చెప్పలేము. ఎందుకంటే నేను ఒక కాంపిటీషన్ లెవెల్లో ఒక బాడీ బిల్డింగ్ ఒక హయ్యర్ పొజిషన్లోకి వెళ్దామని అయితే ట్రై చేస్తున్నాను. మంచి మంచి కాంపిటీషన్స్ ఆడి చేద్దాం అనుకుంటున్నాను. ఏమో ఫ్యూచర్లో నేను చేయొచ్చేమో. కాకపోతే మీ అందరికీ కావాల్సింది ఏంటి? నాలాగా కాంపిటీషన్ చేయాల్సిన అవసరం లేదు. ఒక డీసెంట్ ఫిజిక్ని అయితే మెయింటైన్ చేయాలని మీకు ఉంటుంది. ఆ డ్రీమ్ని అచీవ్ చేసుకోవాలంటే న్యాచురల్గా చేయొచ్చు. ఎలాంటి ఎనబాలిక్స్ కూడా, ఎలాంటి మెడిసిన్, ఎలాంటి ఇంజెక్షన్స్ కూడా వేసుకునే అవసరం లేదు. మనకి స్టెరాయిడ్స్ అయితే ఫాస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. దాంతోపాటు మనకి రిస్క్స్ కూడా ఎంత ఫాస్ట్గా వచ్చాయో ఆ రిస్క్ లెవెల్ అనేది కూడా అంతే లెవెల్లో ఉంటుంది. దానికి బొచ్చులు ఉంటాయి, పీసీటీ ఉంటాయి, సంథింగ్ చాలా ఉంటాయి. అవన్నీ కూడా తెలుసుకొని ఇదంతా కూడా వేరే లోకం. ఇప్పుడు మనకి న్యాచురల్ బాడీ బిల్డింగ్ అనేది ఒక పెద్ద ప్రపంచం అయితే, ఈ ప్రపంచం కాగా స్టెరాయిడ్స్ అనేది ఒక పెద్ద ప్రపంచం. అదన్నీ తెలుసుకోవాలన్నా సరే పెద్ద తలనొప్పి, అవన్నీ కూడా మీకు అవసరం లేదు. మీకు కావాల్సింది ఏంటి? ఒక డీసెంట్ ఫిజిక్. అది కావాలంటే న్యాచురల్గా నేను చేస్తాను, నేను చెప్తాను, బల్లగొద్దు చెప్తాను. ఏమని 100% న్యాచురల్గా బాడీని అచీవ్ చేయొచ్చు. అది కూడా ఒక డీసెంట్ ఫిజిక్. నేను కూడా చాలా కాంపిటీషన్స్ ఆడాను, మంచి మంచి మెడల్స్ వచ్చాయి, మిస్టర్ ఆంధ్ర వచ్చాయి. ఇప్పుడు రాబోయే రోజుల్లో నేను నేషనల్స్ కూడా ఆడుతున్నాను. ఏ మెడల్ వస్తుంది అనేది పక్కన పెడితే నేను న్యాచురల్గా అచీవ్ చేశాను. ఓకే, ఇప్పుడు మీరు కూడా ఏదైనా అచీవ్ చేయాలంటే చేయొచ్చు. అది మీరు చూస్ చేసుకున్న వే బట్టి ఉంటుంది. మనకి న్యాచురల్గా అయితే పాసిబుల్, 100% పాసిబుల్ అనేది చెప్తాను నేనైతే. ఇప్పుడు స్ట్రైట్ గా ఒక పాయింట్ చెప్తాను, క్లియర్ గా విను. నీకైతే పేషెన్స్ ఉంది, డైలీ జిమ్కి వెళ్ళగలవు. ఎవరితో కూడా ఇంచుమించు నాతో కూడా నువ్వు ఎప్పుడు కూడా కంపారిజన్, నాతోనే కదా ఎవరితో కూడా కంపారిజన్ చేసుకోవు అంటే నీకు 100% రిజల్ట్ వస్తుందని నేను రాసేస్తాను. అది ఎప్పుడు? నువ్వు అన్ని ప్రాపర్గా ఫాలో అయినప్పుడు.
ఫైనల్గా నేను చెప్పాల్సింది ఏంటి అంటే న్యాచురల్ బాడీ బిల్డింగ్ అనేది 100% పాసిబుల్ అవుతుంది. అది ఎప్పుడు నువ్వు అన్నీ కూడా ప్రాపర్గా ఫాలో అయినప్పుడు. ఇంకా నువ్వు స్టెరాయిడ్స్ తీసుకోవాలా వద్దా అంటే అది నీ గోల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. స్టెరాయిడ్స్ తీసుకుంటే నువ్వు ఎంత అయితే నువ్వు తీసుకుంటావని ఫిక్స్ అవుతున్నావో అంతే రిస్క్స్ అనేవి కూడా ఉంటాయి. నువ్వు స్టెరాయిడ్స్ తీసుకొని ఎలాంటివి కూడా యూజ్ చేయకుండా అంటే మెడిసిన్స్ దానికి పీసీటీ సంథింగ్ చాలా ఉంటాయి. అవి ఏం యూజ్ చేయకుండా నేను వెళ్ళిపోతాను నేను చేసేస్తాను అంటే నీ లైఫ్ అనేది కూడా అంతే రిస్క్లో పడుతుంది. పైగా నువ్వు దేనికి కూడా ప్రతిదానికి అన్ఫిట్ అయిపోతావు. నీకు ఏమన్నా ఆర్గాన్స్ పాడైపోయినా కూడా చాలా డేంజర్. నీకు కావాల్సింది ఏంటి, ఒక డీసెంట్ ఫిజిక్. ఇప్పుడు నేనేమో స్టెరాయిడ్స్కి ఏదో అగైనెస్ట్ అయితే కాదు, కానీ నేను చెప్పేది ఏంటి అంటే నీకు హెల్త్, నీకు మంచి స్ట్రెంగ్త్ అన్నీ కూడా నీకు న్యాచురల్ బాడీ బిల్డింగ్లో పాసిబుల్ అవుతున్నాయి. అలాంటప్పుడు ఎందుకు నువ్వు స్టెరాయిడ్స్ గురించి ఆలోచించడం అనేది నేను అది ఒక మిత్ అనేది చెప్తాను. ఇప్పుడు నువ్వు ఎవరితో కూడా కంపారిజన్ చేసుకోకపోతే నీకు ఒక 1 ఇయర్లో నువ్వు అన్ని ప్రాపర్గా ఫాలో అయితే నీకు మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఏదైనా సరే నీకు నీకు ఇలాగా న్యాచురల్ బాడీ బిల్డింగ్ గురించి ఏది కూడా తెలియట్లేదు, నాకు ఇది పలానా టాపిక్ మీద పలానా డౌట్ ఉంది అంటే కింద కామెంట్ చేయి. మన ఛానల్ పేజ్లో ఆల్రెడీ నేను చాలా వీడియోస్ చేశాను. ఇప్పుడు నువ్వు ఏదైనా సరే ఆ టాపిక్ లేకపోతే నేను ఖచ్చితంగా నీ కోసం వీడియో చేస్తాను. ఓకేనా? మొత్తానికి మ్యాటర్ అయితే మీకు కనుక వీడియో అనేది క్లారిటీ అనిపిస్తే, క్లియర్గా నేను చెప్పాను అనిపిస్తే కింద లైక్ చేసి దాని పక్కనే ఉంటుంది కామెంట్. మీకు ఏ డౌట్ ఉందో అది కూడా కింద కామెంట్ చేసి తర్వాత లాస్ట్లో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఎలాంటి వీడియోస్ ఇంకా మరిన్ని చేయాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసి నన్ను అయితే మోటివేట్ చేయాలని అనుకుంటున్నాను. ఓకే, మరి వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఓకే, మరి ఉంటా, బాయ్.